ఫార్మ్స్ అన్నింటిలో చాలా ముఖ్యమైనవి ఫార్మ్ 17C పీఓ డైరీ ఎలా నింపాలో అఫీషియల్ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం. ప్రిపేర్ చేసేటువంటి అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ 17C అంటాం మనం. చాలా సింపుల్ ఫార్మాట్, బట్ కన్ఫ్యూజ్ అయ్యి 10% ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ తప్పులు వేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. మొట్టమొదటిది పార్లమెంట్ అయితే పార్లమెంట్, అసెంబ్లీ అయితే అసెంబ్లీ, ఆ కాన్స్టిట్యూన్సీ పేరు రాసుకుంటాం. నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్ రాస్తాం. ఐడెంటిఫికేషన్ నెంబర్ ఆఫ్ ఓటింగ్ మిషన్ యూజ్డ్ అట్ ది పోలింగ్ స్టేషన్, కంట్రోల్ యూనిట్ ఐడి నెంబరు, బ్యాలెటింగ్ యూనిట్ ఐడి నెంబరు, వీవీప్యాట్ ఐడి నెంబరు, మన పోలింగ్ స్టేషన్కి అలర్ట్ చేయబడిన వాటి నెంబర్లో నమోదు చేస్తాం. ఒకటి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ అసైన్డ్ టు ది పోలింగ్ స్టేషన్, అంటే మీ యొక్క మార్కెట్ కాపీలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య. ఉదాహరణకి 1000 టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ది రిజిస్టర్ ఫర్ ఓటర్స్ అంటే 17A. 17A రిజిస్టర్లో సీరియల్ నెంబర్ కింద వేసుకుంటూ వచ్చినటువంటి మొత్తం సంఖ్య ఎంత? 780. లాస్ట్ సీరియల్ నెంబర్ 780. ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడింగ్ నాట్ టు రికార్డ్ ఓట్స్ అండర్ 49O. 49O అంటే వచ్చి ఓటు వేయకుండా వెనక్కి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఓటర్ ఎవరైనా ఉంటే 1 ఉదాహరణకి. నెక్స్ట్ కాలము నెంబర్ ఆఫ్ ఓటర్స్ నాట్ అలౌడ్ టు ఓట్ అండర్ 49M, అంటే వచ్చాడు మనం ఇవ్వలేదు, సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ దెబ్బతిందని మన ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటు ఇవ్వలేదు అతనికి, సో మనం నాట్ అలౌడ్ టు ఓట్ మాట. అది ఒక కేసు. ఈ రెండు కూడా 17Aలో మనం నమోదు చేసిన తర్వాత ఓటు ఇవ్వం మనం. ఒకరు ఓటు వేయకుండా వెళ్ళిపోతాడు, ఒకరు ఓటు ఇవ్వం మనం. ఈ కేసుల్లో 17A రిజిస్టర్లో సీరియల్ నెంబర్ దిద్దాం మనం. 17A రిజిస్టర్ సీరియల్ నెంబర్ దిద్దాం. సో రెండు ఇక్కడ నమోదు చేస్తాం, 1. 5 టెస్ట్ ఓట్స్ రికార్డెడ్ అండర్ రూల్ 49MA రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్. రూల్ 49MA ప్రకారం ఓటర్ తన ఓట్లు నమోదు చేసిన తర్వాత వీవీప్యాట్ ద్వారా రూపొందించబడిన పేపర్ స్లిప్ లో తాను ఓటు వేసిన అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థి పేరు లేదా గుర్తును చూపించారని ఆరోపిస్తే ప్రిసైడింగ్ అధికారి ఆ వ్యక్తికి రెండోసారి ఇచ్చేటువంటి ఓటునే టెస్ట్ ఓట్ అంటారు. అంటే రూల్ 49MA. ఏవైతే ఓట్లు తగ్గించాలో క్యాండిడేట్ వైజ్ మన కౌంటింగ్ సెంటర్లో అవి ఏమిటి అనేటువంటిది 5వ కాలంలో రికార్డ్ చేస్తాం. 5లో A టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఓట్స్ టు బి డిడక్టెడ్. మొత్తం వచ్చినట్టు వాటిలో ఎన్ని టెస్ట్ ఓట్లు మనం డైరెక్ట్ చేయాలి, ఎందుకంటే అందరూ ఎదుర్కొండా వేసే ఓటు కాబట్టి దాన్ని మనం డైరెక్ట్ చేయాలి. సో టోటల్ నెంబర్ ఉదాహరణకి ఎగ్జాంపుల్కి 2 అని అనుకుందాం. ఈ రెండు కూడా ఎదుర్కొన్న సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఇది ఫారం 17A, అంటే ఎవరికి ఈ టెస్ట్ ఓటు వేసింది అంటానికి ఎలా నమోదు చేస్తామంటే 17A రిజిస్టర్లో ఉండేటువంటి సీరియల్ నెంబర్ రాయాలి. ఉదాహరణకి 17A రిజిస్టర్లో 325 అనేటువంటి సీరియల్ నెంబర్లో ఒకరికి టెస్ట్ ఓటు ఇచ్చాం. ఆ తర్వాత 570 అనేటువంటి ఒక వ్యక్తికి ఒక ఓటర్కి టెస్ట్ ఓటు ఇచ్చాం. సో టోటల్ నెంబర్ 2, 325 సీరియల్ నెంబర్, 570 సీరియల్ నెంబర్ అని రెండు కూడా నమోదు చేయాలి. 5లో B క్యాండిడేట్స్ ఫర్ హూమ్ టెస్ట్ ఓట్ ఆర్ ఓట్స్ టెస్ట్, అంటే ఏ అభ్యర్థికి ఈ 2 టెస్ట్ ఓట్లు పొందాయి. ఉదాహరణకి సీరియల్ నెంబరు, ఏం సీరియల్ నెంబర్ అయ్యాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సీరియల్ నెంబర్ అనగానే 1, 2 వేస్తారు. 1, 2 ఫారం 7Aలో అంటే మీ బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థి ఏ సీరియల్ నెంబర్లో ఉన్నాడో ఆ సీరియల్ నెంబర్ వేయాలి. ఫారం 7Aలో ఉండేటువంటి సీరియల్ నెంబర్ వేయవలెను. గమనించుకోండి, సీరియల్ నెంబరు ఫస్ట్ క్యాండిడేట్కి ఓటు వేసాం, టెస్ట్ ఓటు ఫస్ట్ క్యాండిడేట్కి వేశారు. 1 సీరియల్ నెంబర్ 1 అంటే 7Aలో ఉండేటువంటి సీరియల్ నెంబర్, అంటే మీ బ్యాలెట్ పేపర్ మీద ఉండే సీరియల్ నెంబర్ అనమాట. 1 ఏ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ రాయాలి అక్కడ క్లియర్గా. నెంబర్ ఆఫ్ ఓట్స్ 1 కాస్ట్ అవుతుంది, టెస్ట్ ఓట్ 1 కాబట్టి 1. ఆ తర్వాత మళ్ళీ రెండో టెస్ట్ ఓట్ అన్నాం కదా మనం, అది ఉదాహరణకి 5వ క్యాండిడేట్కి పడింది, అంటే మన 7A ప్రకారం బ్యాలెట్ పేపర్ ప్రకారం 5వ సీరియల్ నెంబర్ వేయాలి అభ్యర్థి మాటకు. సో 5 వేయాలి, అంటే 1, 5. ఈ అతనికి ఒక ఓటు, ఈ 2 వివరాలు రాయాలి. ఈ కౌంటింగ్ సెంటర్లో 2 ఓట్లు ఆ ఇద్దరు అభ్యర్థులకి తగ్గిస్తారు అనమాట. 6 టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ యాజ్ పర్ ఓటింగ్ మిషన్ ఆఫ్టర్ క్లోజింగ్ ఆఫ్ పోల్. టోటల్ బటన్ నొక్కి మనం ఈ కాలంలో మొత్తం ఓట్ల సంఖ్య అనేది నమోదు చేస్తాం. ఆ ఫిగర్ ఇక్కడ వేయాలి, 778. 7th కాలం వెదర్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ యాజ్ షోన్ ఇన్ ద ఎగ్నిస్ట్ ఐటమ్ నెంబర్ 6 ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ యాజ్ షోన్ ఎగ్నిస్ట్ ఐటమ్ 2 మైనస్ నెంబర్స్ ఆఫ్ ఓటర్స్ డిసైడింగ్ నాట్ టు రికార్డ్ ఓట్స్ యాజ్ ఎగ్నిస్ట్ ఐటమ్ నెంబర్ 3 మైనస్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎగ్నిస్ట్. అంటే ఇందాక మనం వేసాం చూడండి, ఫస్ట్ 780 ఓట్లు, ఒక ఓటు 49O, ఒక ఓటు 49M. సో ఈ 2 ఓట్లు తీసేస్తే 778, ఎందుకంటే వీళ్ళకి 17Aలో ఉంటారు కానీ ఓటింగ్ మెషిన్లో మనం ఓట్లు ఇవ్వలేదు కాబట్టి 2 ఓటింగ్ మెషిన్లో కనపడవు మనకి. సో 780లోంచి 2 తీసేస్తే మనం 778 అని రాసుకోవాలి. ఒకవేళ డిస్క్రిపెన్సీ ఏమన్నా మనం నమోదులో ఏమైనా తప్పులు నమోదు చేసుకుంటే డిస్క్రిపెన్సీ ఏమన్నా డిస్క్రిపెన్సీ కూడా రాయాలి. ఇది వీళ్ళంత వరకు డిస్క్రిపెన్సీ రాకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ చూసుకోవాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్. సో డిస్క్రిపెన్సీ ఏమీ లేదు, టాలీడ్ అని రాయాలన్నమాట. 8వ కాలం నెంబర్ ఆఫ్ ఓటర్స్ టు హోమ్ టెండర్ ఓట్స్ బ్యాలెట్ పేపర్ వర్ ఇష్యూడ్ అండర్ 49P. టెండర్ ఓట్ ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అప్పటికే అతని పేరు ఎదుర్కొంటా టిక్ చేయబడి ఓటు ఇంకొక వ్యక్తి ఎవరు ఇంతకుముందే కాస్ట్ చేశారు కాబట్టి ఇతనికి ఓటు ఇవ్వడం మనకు కుదరదు. కానీ అతనికి ఓటు తప్పనిసరిగా ఇవ్వాలి, ఎందుకంటే అతని యొక్క ఐడెంటిటీని చూసిన తర్వాత అతను కరెక్ట్ ఓటర్ నిర్ధారణ చేయబడిన తర్వాత అతను రెండోసారి ఓటు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈవీఎంలో ఓటు ఇవ్వకుండా
మాన్యువల్ గా ఓల్డ్ మెథడ్ లో మాన్యువల్ బ్యాలెట్ పేపర్ ఇచ్చే విధానాన్ని టెండర్ బ్యాలెట్ అంటారు. టెండర్ ఎంతమందికి ఇచ్చారు, టెండర్ ఓట్స్ ఎంతమందికి ఇచ్చారు, సే ఎగ్జాంపుల్ 3 ముగ్గురికి ఇచ్చాం మనం. నెంబర్ ఆఫ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్ అకౌంట్ అయ్యాలన్నమాట. మొత్తం రిసీవ్డ్ ఫర్ యూజ్ టోటల్ ప్రతి పోలింగ్ స్టేషన్ కి 20 ఇస్తాం మనం. 20 ఫ్రమ్ టు 00012 00020 ఇలా ఫ్రమ్ టు వేసుకుంటాం మనం. ఇష్యూడ్ టు ఎలక్టర్స్ 3 ఇచ్చామనుకున్నాం కాబట్టి 3 అని వేసి ఆ ముగ్గురికి ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ వేసుకుంటాం. 1 2 3 ఇచ్చుకున్నాం. నాట్ యూజ్డ్ అండ్ రిటర్న్డ్ అంటే అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్. ఇంకెన్ని మిగులుతాయి మన దగ్గర? 17 మిగులుతాయి. ఉదాహరణకి 17 సీరియల్ నెంబర్ 4 నుండి 20 దాకా ఉండేటువంటి సీరియల్ నెంబర్ మనం వేసుకుంటాం. ఇది అకౌంట్ ఆఫ్ పేపర్ సీల్స్. ఇక్కడ మనం పోలింగ్ ఏజెంట్ తోటి సంతకం కూడా తీసుకోవాలి అకౌంట్ ఆఫ్ పేపర్ సీల్స్ వేసిన తర్వాత. ఇంక ఇది చాలా సింపుల్ అకౌంట్ ఇది, బట్ కేర్ఫుల్ గా వేయాలి. ఒకటి పేపర్ సీల్స్ సప్లైడ్ ఫర్ యూజ్. మొత్తం ఎన్ని మనకి ఇచ్చారు పేపర్స్, సీరియల్ నెంబర్ ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ దాకా మనకి మన పోలింగ్ స్టేషన్ కేటాయించబడినటువంటి పేపర్ సీల్స్ నెంబర్లు ఇస్తాం. తర్వాత పేపర్ సీల్స్ యూజ్డ్ ఎన్ని యూజ్ చేస్తాం పేపర్ సీల్స్ ఆ ఫిగర్, ఆ ఎన్నో నెంబర్ పేపర్ సీల్ యూజ్ చేస్తాం దాని యొక్క సీరియల్ నెంబర్ అది కూడా వేస్తాం. తర్వాత అన్యూజ్డ్ పేపర్ సీల్స్ రిటర్న్ టు రిటర్నింగ్ ఆఫీసర్ అంటే మనం యూజ్ చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి పేపర్ సీల్స్ ఎన్ని. సాధారణంగా 3 ఇస్తే 1 యూజ్ చేసాం, 2 మిగిలిపోయాయి. ఆ 2 అక్కడేసి ఆ రెండింటి నెంబర్ సీరియల్ నెంబర్లు కూడా వేయాలి రెండింటి. ఒకవేళ ఒకటి మనం పేపర్ సీల్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఒకటి డ్యామేజ్ అయింది అనుకోండి, దాన్ని పక్కన పెట్టి రెండో దాన్ని వాడాం. సో అటువంటి సందర్భం ఏదైనా వస్తే 4లో డ్యామేజ్డ్ పేపర్ సీల్ ఇఫ్ ఎనీ, ఒకవేళ నెంబర్ ఎన్ని డ్యామేజ్ అయ్యి 1 దాని యొక్క సీరియల్ నెంబర్ కూడా మనం కంపల్సరీగా వేయాలి. ఇది పేపర్ సీల్ సప్లిమెంట్. పోలింగ్ ఏజెంట్ల తోటి సంతకం కూడా తీసుకోవాలి అకౌంట్ ఆఫ్ పేపర్ సీల్స్ వేసిన తర్వాత. డేట్ ప్లేస్ వేసి సిగ్నేచర్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ స్టేషన్ నెంబర్ రాస్తాం. ఇది 17C. ఈ 17C లోక్సభకు సపరేట్ గా అసెంబ్లీకి సపరేట్ గా తయారు చేయాలి. అసెంబ్లీకి తయారు చేసినవి అసెంబ్లీ పోలింగ్ ఏజెంట్లతో సంతకం పెట్టించి వారికి ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని కాపీలు సప్లై చేయాలి. లోక్సభకు సంబంధించి 17C మీద లోక్సభ క్యాండిడేట్లకు సంబంధించిన ఏజెంట్లతో సంతకం పెట్టించాలి. వారు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కాపీ ఉచితంగా మనం సప్లై చేయాలి. ఈ 17C ఏదైతే ఉందో క్యాండిడేట్స్కి ఇచ్చేసిన తర్వాత ఒరిజినల్ ఈవీఎం మెషిన్ తోటి కలిపి ఓల్డ్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎక్కడ ఉంటుందో అక్కడ మనం ఒకటి చేస్తాం. స్క్రూటినీ టైంలో అడుగుతారు కాబట్టి ఒకసారి ఇంకోటి కూడా తయారు చేసుకుని 2 17Cలు మనం అక్కడ రిసెప్షన్ సెంటర్లో మనం హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ, నేమ్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ ఇన్ బ్లాక్ లెటర్స్, డేట్ ఆఫ్ పోల్, నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్. ఇవి మన అందరికీ తెలుసున్నవి జనరల్ గా రాసేటువంటి పాయింట్స్. వెదర్ లొకేటెడ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ క్వాజీ గవర్నమెంట్ బిల్డింగ్, ప్రైవేట్ బిల్డింగ్ ఆర్ టెంపరీ స్ట్రక్చర్ ఏదైతే అది ఆ కాలమ్స్ లో రాసుకుంటాం. నెంబర్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ రిక్రూటెడ్ లోకల్లీ ఇఫ్ ఎనీ అంటే ఎవరైనా మన పోలింగ్ ఆఫీసర్ ఆబ్సెంట్ అయిన సందర్భంలో రిజర్వ్ నుండి కూడా లేదంటే మధ్యలో ఇల్ హెల్త్ వల్ల అతను డ్రాప్ అయినప్పుడు లోకల్ గా ఉండేటువంటి ఒక నాన్ పొలిటికల్ రిలేటెడ్ పర్సన్ ఒక చదువుకున్న వ్యక్తిని ప్రిసైడింగ్ ఆఫీసర్ నామినేట్ చేసుకోవచ్చు ఏదైనా పోస్ట్ కి, పోలింగ్ ఆఫీసర్ 2, 4, 5 వాళ్ళ పోస్ట్ కి. ఒకవేళ అటువంటి సంఘటన ఏమైనా జరిగితే అలాంటి ఎంతమందిని చేసుకున్నారని ఫిగర్ అయ్యాలి. 5వ కాలంలో దానికి రీజన్ రాయాలి, ఏ కారణం వల్ల మీరు లోకల్ ఆఫీసర్ని మీరు ఓన్ గా రిక్రూట్ చేసుకున్నారు అనేటువంటిది రాయాలి. 6th కాలం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, నెంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్స్ యూజ్డ్ అంటే 1 వాడారు, 2 వాడారు, 3 వాడారు నెంబర్ వేయాలి. సీరియల్ నెంబర్ ఆఫ్ ది కంట్రోల్ యూనిట్స్ యూజ్డ్ అంటే ఆ కంట్రోల్ యూనిట్ యొక్క యూనిక్ ఐడి నెంబర్ స్టిక్కర్ మీద ఉండేది రాస్తాం. అలాగే నెంబర్ ఆఫ్ బ్యాలెటింగ్ యూనిట్స్ యూజ్డ్ అంటే 2, 3, 1 సీరియల్ నెంబర్ ఆఫ్ ది బ్యాలెటింగ్ యూనిట్స్. రైట్. 7th కాలం నెంబర్ ఆఫ్ పేపర్ సీల్స్ యూజ్డ్, సీరియల్ నెంబర్ ఆఫ్ ది పేపర్ సీల్స్ యూజ్డ్ అంటే మనం యూజ్ చేసినటువంటి పేపర్ సీల్ యొక్క నంబర్స్ ఒకటి ఎన్ని యూజ్ చేసి దాని తాలూకు నెంబర్ కూడా నెక్స్ట్ వేయాలి. 7A నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ సప్లైడ్ ఎన్ని ఇచ్చారు, సీరియల్ నెంబర్ ఆఫ్ ది స్పెషల్ ట్యాక్స్ సప్లైడ్ వాటి తాలూకు సీరియల్ నెంబర్స్. నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ యూజ్డ్ ఎన్ని యూజ్ చేశారు, సీరియల్ నెంబర్ ఆఫ్ ది స్పెషల్ ట్యాక్స్ యూజ్డ్, సీరియల్ నెంబర్ ఆఫ్ ది స్పెషల్ ట్యాక్స్ రిటర్న్ యాజ్ అన్యూజ్డ్. ఇది 7Aలో మనం ఫిల్అప్ చేస్తాం. 7Bలో వివిప్యాట్ ఎన్ని వాడాము, ఎన్ని వివిప్యాట్లు ఇచ్చేసాము వాటి తాలూకు సీరియల్ నెంబర్స్ రాస్తాం. 8 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అపాయింటెడ్ పోలింగ్ ఏజెంట్స్ అట్ ది పోలింగ్ స్టేషన్. మీకు 8 మంది క్యాండిడేట్లు ఉన్నారు, 6 మాత్రమే మీకు పోలింగ్ ఏజెంట్లను అపాయింట్ చేశారు, 2 అసలు పోలింగ్ ఏజెంట్ లేనే లేరు. సో 6 అనేటువంటి ఫిగర్ ఇక్కడ రాసుకుంటాం. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అపాయింటెడ్ పోలింగ్ ఏజెంట్స్ అట్ ద పోలింగ్ స్టేషన్. 9 నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ప్రెజెంట్ అట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది పోల్ స్టార్ట్ అయ్యడానికి మీరు ఎంతమంది హాజరయ్యారు, ఆలస్యంగా వచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్లు ఎవరు. నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ప్రెజెంట్ అట్ ది క్లోజ్ ఆఫ్ పోల్ చివర క్లోజ్ చేస్తున్నప్పుడు మనకి రూమ్ లో అవైలబుల్ గా ఉండేటువంటి పోలింగ్ ఏజెంట్ల యొక్క నెంబర్ ఎంత. ఇది 9 దాంట్లో 1, 2, 3లో మనం ఫిల్అప్ చేస్తాం. 10th టోటల్ నెంబర్ ఆఫ్ అసైన్డ్ టు ది పోలింగ్ స్టేషన్. పోలింగ్ స్టేషన్ కి ఉన్నటువంటి అంటే ఓటర్ల జాబితాలో ఉండేటువంటి ఆఖరి ఓటు మాట, ఆఖరి టోటల్ నెంబర్ ఎన్ని అసైన్ టోటల్ ఓటర్స్ ఎంత.
నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ అలౌడ్ టు ఓట్ అకార్డింగ్ టు మార్కెట్ క్యాప్ ఆఫ్ ది ఎలక్టరల్ రోల్. ఓటర్స్ లిస్ట్ లో మనం టిక్ మార్క్ చేసుకుంటూ వెళ్ళినటువంటి ఓటర్ల సంఖ్య ఎంత. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ది రిజిస్టర్ ఆఫ్ ఓట్స్ ఫారం 17A లాస్ట్ సీరియల్ నెంబర్ అది ఎంత. నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ యాజ్ పర్ ది ఓటింగ్ మెషిన్. క్లోజింగ్ ఆఫ్ పోల్ టైంలో మనం టోటల్ బటన్ నొక్కినప్పుడు పోల్ క్లోజ్ చేసే ముందు మనకు కనపడేటువంటి ఓటింగ్ ఎంత రికార్డ్, ఎన్ని ఓట్లు రికార్డ్ అయ్యేటువంటిది. నెంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడింగ్ నాట్ టు రికార్డ్ ఓట్ ఇఫ్ ఎనీ. ఎవరైనా ఓటు వేయటానికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన సందర్భంలో అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా. ఇవన్నీ కూడా మనం 10లో రాస్తాం. ఇది రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే 17C ఉన్నటువంటి ఫిగర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీలో ఉన్నటువంటి ఫిగర్స్, దానికి సంబంధించినటువంటి ఫారాల్లో అంటే సపోజ్ నాట్ టు రికార్డ్ ఓట్ అందులో ఉండేటువంటి సంఖ్య అన్ని కూడా టాలీ అవ్వాలి. ఆ ఫారంలో ఫిగర్ ఈ ఫారంలో ఫిగర్ ఉండడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడే మీరు పోలింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అంటే 17A రిజిస్టర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారి సంతకాన్ని మనం 10వ కాలం కిందే తీసుకోవాలి. 11 నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ హూ ఓటెడ్. పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, థర్డ్ జెండర్ ఎంతమంది, టోటల్ ఎంతమంది. సో నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ హూ ఓటెడ్ అని 11వ కాలం వేస్తాం. ఇది మళ్ళీ మీరు 10వ కాలంలోని 17A ఆరు 10వ కాలంలో మనం ఫిగర్స్ వేసాం ఎన్ని ఓట్లు పడ్డాయని, దానికి దీనికి కూడా టాలీ చేసుకోండి, చూసుకోవాలి. 12 ఛాలెంజ్ ఓట్లు, ఎన్ని అలౌ చేసాం, ఎన్ని రిజెక్ట్ చేసాం, ఎంత అమౌంట్ ప్రభుత్వానికి జమ చేసాం, ఫార్వర్డ్ చేసాం. ఇది 12th కాలంలో మనం ఫిలప్ చేయాలి. 13th నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ హ్యావ్ ఓటెడ్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ EDC ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ మీద ఎంతమంది వేశారు. ఇది సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండదు కాబట్టి డోంట్ బాదర్. 13A నెంబర్ ఆఫ్ ఓవర్సీస్ ఎలక్టర్స్ హూ ఓటెడ్. ఓవర్సీస్ ఎలక్టర్స్ కింద నమోదైన ఓటర్స్ ఎవరైనా వచ్చి ఓటు వేస్తుంటే వారి సంఖ్య ఎంత. నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ హూ ఓటెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ కంపానియన్స్ తోటి వచ్చి వారి సహకారంతో ఓటు వేసిన వారి సంఖ్య ఎంత. 15 నెంబర్ ఆఫ్ ఓటర్స్ కాస్ట్ త్రూ ప్రాక్సీ ఓట్ ద్వారా వచ్చి ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది. 15. ఈ కాలమ్స్ అన్నింటిలోని ఫిగర్లు కూడా 17A రిజిస్టర్ తోటి టాలీ అవ్వాలి. 17A రిజిస్టర్ రిమార్క్ కాలంలో రాసుకుంటున్నాం, వాటితో టాలీ అవ్వాలి, చూసుకోండి. తర్వాత 16 నెంబర్ ఆఫ్ టెండర్ ఓట్స్, ఎన్ని టెండర్ ఓట్లు కాస్ట్ చేసాం. నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఏజ్ కి సంబంధించి ఫ్రమ్ హూమ్ డిక్లరేషన్స్ యాజ్ టు దేర్ ఏజ్ అప్టైన్డ్ అంటే వయసు తక్కువ అనేటువంటి ఓటర్ల దగ్గర నుండి మనం ఎంతమంది మనకి డిక్లరేషన్ ఇచ్చి ఓటు వేశారు. హూ రిఫ్యూజ్ టు గివ్ సచ్ డిక్లరేషన్ వచ్చి అటువంటి డిక్లరేషన్ ఇవ్వకుండా ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇది 7లో 8A-Bలో రాసుకుంటాం. ఇది కూడా 17A రిజిస్టర్ తోటి టాలీ అవ్వాలి, చెక్ చేసుకోండి. 18 వెదర్ ఇట్ వాజ్ నెసరీ టు అడ్జర్న్ ది పోల్ ఇఫ్ సో ద రీజన్స్ ఫర్ సచ్ అడ్జర్న్మెంట్. ఏదైనా కారణాలు పోల్ ఒక పావు గంట, అరగంట, 20 నిమిషాలు ఎనీ కెలామిటీ మీరు వాయిదా వేసిన పరిస్థితి వస్తే ఆ టైం రాయాలి. ఏ టైం నుండి ఏ టైం దాకా మనం పోల్ అడ్జర్న్ చేసామో రాయాలి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కారణాలు కూడా మీరు రాయాలి. ఈ కారణాలు మీరు ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్కి ప్రత్యేకంగా ఒక లెటర్ రూపంలో రాయాలి. అడ్జర్న్ చేస్తే ఆ కారణాలు ఈ కారణాలు ఒకటే అయ్యి ఉండాలి, చూసుకోండి. 18. 19 నెంబర్ ఆఫ్ ఓట్స్ కాస్ట్ ఇన్ ఎవ్రీ 2 hours. ఇది మన అందరికీ తెలుసుంది. ప్రతి 2 గంటలకి మనం పోల్ పర్సంటేజ్ తెలియజేస్తుంటాం. ఆ వివరాలన్నీ కూడా మనం 7 గంటల నుండి పోల్ క్లోజ్ అయిపోయేదాకా వచ్చే ప్రతి 2 గంటలకి మనం సంఖ్య నమోదు చేస్తూ ఉండాలి. అయితే పోల్ క్లోజ్ మనకి పేపర్లో 5 PM దాకా ప్రింట్ అయినా రియల్ పోల్ ఎప్పుడు క్లోజ్ అయిందో అంతవరకు కూడా దీన్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ వెయ్యాలి. ఇది ఎప్పటికప్పుడు మీరు పూర్తి చేసుకోవాల్సిన సమాచారం. 19వ కాలము ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాల్సిన సమాచారం. 19B డీటెయిల్స్ ఆఫ్ విజిటర్స్ అట్ పోలింగ్ స్టేషన్ యాజ్ పర్ విజిట్ షీట్. మన విజిట్ షీట్ అని ఒకటి ఉంటుంది. అందులో VIPs ఆర్ సెక్టోరల్ ఆఫీసర్ దగ్గర నుండి, రూట్ ఆఫీసర్ దగ్గర నుండి, రిటర్నింగ్ ఆఫీసర్, DEO అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, అబ్జర్వర్ ఎవరు వచ్చినా విజిటర్ షీట్ లో సంతకం తీసుకుంటాం. అందులో ఉండే డీటెయిల్స్ ఇందులో కూడా నమోదయ్యేలా చూసుకోండి. ఇందులో నేమ్ అండ్ డిజిగ్నేషన్ ఆఫ్ ది ఆఫీసర్ విజిటింగ్, అబ్జర్వర్ ఆర్ DEO ఆర్ RO, ARO, సెక్టార్ మేజిస్ట్రేట్, జోనల్ మేజిస్ట్రేట్ ఎవరైతే వారు, టైమ్ ఆఫ్ విజిట్, బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది పోల్ ప్రాసెస్. వారు విజిట్ షీట్ లో ఏం రాసి ఉంటారు, పీస్ఫుల్ అనో, ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందనో, లేకపోతే పోల్ సరిగ్గా కండక్ట్ చేయలేకపోతున్నారనో, లేకపోతే వెరీ గుడ్ ఏదో వస్తారు కాబట్టి వారు రాసిన రిమార్క్ ఈ కాలంలో రాసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ టిల్ టైమ్ ఆఫ్ ది విజిట్. ఆ VIP వచ్చి తనిఖీ చేస్తున్న సమయంలో యాజ్ పర్ ఫారం 17 దాఖలా నమోదైనటువంటి ఓట్ల సంఖ్య, యాజ్ పర్ ది EVM అంటే టోటల్ బటన్ నొక్కినప్పుడు వచ్చేటువంటి కంట్రోల్ యూనిట్ లో టోటల్ బటన్ నొక్కినప్పుడు వచ్చేటువంటి ఓట్స్ సంఖ్య, ఈ 2 కూడా నమోదు చేయాలి. ఎనీ ఆఫీసర్ వచ్చినప్పుడు ఇది కంపల్సరీ ఫార్మాట్ ఫిల్అప్ చేయాలి. ఇది విజిట్ షీట్ లో ఉండేటువంటి సంఖ్యలతోటి సరిపోవాలి. 20 నెంబర్ ఆఫ్ స్లిప్స్ ఇష్యూడ్ టు ది క్లోజింగ్ అవర్ ఆఫ్ ది పోల్ టు ఎలక్షన్స్ స్టాండింగ్ ఇన్ ద క్యూ. పోల్ సమయం ముగిసింది, ఇంకా క్యూలో పోలింగ్ స్టేషన్ బొమ్మ దగ్గర పరిధిలో ఉన్నారు మనకి, వారికి ఎంతమంది అలాంటి వాళ్ళకి గుర్తించి మీరు స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఆ టైం వేయాలి. టైమ్ అట్ విచ్ పోల్ ఫైనల్లీ క్లోజ్డ్ ఆఫ్టర్ ది లాస్ట్ సచ్ ఎలక్టర్ కాస్ట్ హిజ్ ఓట్. ఆఖరి వ్యక్తి ఇలా స్లిప్లు ఇచ్చిన తర్వాత ఆఖరి ఓట్లు ఏ గంటలకి ఎంత సమయానికి ఓటు వేశారు అనేది టైంని మీరు మినిట్స్ తోటి సైతంగా మీరు ఇందులో మెన్షన్ చేయాలి. ఉదాహరణకి 7:45, 7:42 అలాగే మీరు మినిట్స్ తోటి నమోదు చేయాలి. 21 ఎలక్టోరల్ అఫెన్సెస్ విత్ డీటెయిల్స్. మీ పరిధిలో అంటే మీరు అక్కడ 100 మీటర్ల పరిధిలో మీరే
మొత్తం దానికి అధికారి కాబట్టి ఆ ఏరియాలో జరిగినటువంటి మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి కేసులు ఏమైనా ఉంటే మీ దృష్టిలో వాటిని నమోదు చేయాలి. అందులో ఏ నుండి ఎఫ్ దాకా ఉంటుంది. క్యాన్వాసింగ్ విత్ ఇన్ ది 100 మీటర్స్ పోలింగ్ స్టేషన్ పరిధిలో 100 మీటర్ దూరంలో క్యాన్వాస్ చేస్తున్నట్టు ఏమైనా కేసు బుక్ చేశారా ఉంటే ఆ నెంబర్ అయ్యండి. అక్కడ ఇంపర్సనేషన్ ఆఫ్ ఓటర్స్ అంటే ఒకరి బదులు ఒకరు వచ్చారంటే మనం సాధారణంగా దొంగ ఓట్లు అంటుంటాం. అటువంటి కేసులు ఏమైనా బుక్ అయ్యాయి. ఫ్రాడ్యులెంట్ డిఫేసింగ్ డిస్ట్రాయింగ్ ఆర్ రిమూవ్ లిస్ట్ ఆఫ్ నోటీస్ అంటే మన పోలింగ్ స్టేషన్ గుమ్మం ముందు అంటించినటువంటి ఏమైనా పోస్టర్లు చింపడం, గొడవ చేయడం అలాంటివి జరిగాయా? లేదా క్యూలో ఉన్న వాటర్ దగ్గర బ్రైబింగ్ ఆఫ్ వాటర్స్ ఏమైనా జరిగాయా? ఇంటిమిడేషన్ అలాంటివి ఏమైనా జరిగాయా? బూత్ క్యాప్చరింగ్ ఏమైనా జరిగిందా? ఇలాంటివి నెంబర్ ఆఫ్ కేసెస్ 21లో రాస్తాం. 22 వాజ్ ది పోల్ ఇంటరప్టెడ్ ఆర్ అబ్స్ట్రాక్టెడ్ బై. 21కి 22కి తేడా ఏంటంటే 21లో పోల్ ఇంటరప్ట్ అవ్వదు. న్యూసెన్స్ జరుగుతుంది కానీ పోల్ ఇంటరప్ట్ అవ్వదు. వెంటనే పోలీసు అరెస్ట్ చేస్తారు కానీ తీసుకుని వెళ్ళిపోతారు. బట్ 22కి వచ్చేటప్పటికి వాజ్ ది పోల్ ఇంటరప్టెడ్ ఆర్ అబ్స్ట్రాక్టెడ్. ఏదైనా గొడవలు జరగటం వల్ల, అల్లర్లు జరగటం వల్ల, రైట్స్ ఓపెన్ వైలెన్స్ అంటే బయట హింసాత్మక వాతావరణం, లాఠీ చార్జ్ అటువంటి జరిగింది బయట. న్యాచురల్ కలామిటీ పెద్ద గాలి దుమారం, పెద్ద వర్షం వచ్చి కాసేపు పోల్ ఆగింది. బూత్ క్యాప్చరింగ్ జరిగిందంటే బూత్ లోకి సంఘ విద్రోహ శక్తులు వచ్చేసి ఓటింగ్ జరగనివ్వలేదు. లేదు ఫెయిల్యూర్ ఆఫ్ ఓటింగ్ మెషిన్, ఇది చాలా చోట్ల జరిగే అవకాశం ఉండే. కంపల్సరీగా 22లోని 5వ కాలం చూసుకోండి. ఫెయిల్యూర్ ఆఫ్ ఓటింగ్ మెషిన్ ఉంటే అది కూడా నమోదు చేయాలి. ఆర్ ఎనీ అదర్ కాజ్. ఇది రాసిన తర్వాత ప్లీజ్ గివ్ డీటెయిల్స్ ఆఫ్ ది అబౌవ్, అది నంబర్ వేయటం కాకుండా దాని తాలూకు ఫుల్ డిస్క్రిప్షన్ మీరు రాయాలి కంపల్సరీ. 23 వాజ్ ది పోల్ విటియేటెడ్ బై ఎనీ ఓటింగ్ మెషిన్ యూజ్డ్ అట్ ది పోలింగ్ స్టేషన్ హ్యావింగ్ బీన్ అంటే పోల్ ప్రాసెస్ ఏమన్నా ఆగిపోయింది, స్పాయిల్ అయిపోయింది. దేనివల్ల? ఏ అన్లాఫుల్లీ టేకన్ అవుట్ ది కస్టడీ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఓటింగ్ మెషిన్ బలవంతంగా లాగేసుకున్నారు. యాక్సిడెంటల్ ఆర్ ఇంటెన్షనల్లీ లాస్ట్ ఆర్ డిస్ట్రాయిడ్ టేబుల్ నుంచి పడిపోయి ఓటింగ్ మెషిన్ పగిలిపోయింది, పనిచేయటం మానేసింది. డ్యామేజ్డ్ ఆర్ ట్యాంపర్డ్ విత్ ఎవరైనా బ్యాలెటింగ్ యూనిట్ని ట్యాంపర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మిషన్స్ కింద అగ్గిపుల్ల జోర్చడం కానీ, లేదంటే చిన్న ప్లాస్టిక్ ముక్కలు పెట్టడం కానీ, పేపర్ ముక్కలు చేర్చడం కానీ, కొన్ని చోట్ల ఇంకు పోసిన సందర్భాలు ఉన్న బ్యాలెట్ ఒక పర్టికులర్ క్యాండిడేట్కి కనపడకుండా గుర్తు ఇంకు పోసిన సందర్భంగా అలాంటివి ఏమైనా ఉంటే డ్యామేజ్ డ్యాంపర్డ్ విత్ ఇవన్నీ కూడా 23 ప్లీజ్ గివ్ డీటెయిల్స్ వివరణాత్మకంగా రాయండి. 24 సీరియస్ కంప్లైంట్స్ ఇఫ్ ఎనీ మేడ్ బై ది క్యాండిడేట్ ఆర్ ఏజెంట్స్ ఎవరైనా ఏజెంట్లు కానీ క్యాండిడేట్లు కానీ మీకు రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు ఇచ్చుంటే పోల్ ప్రాసెస్ విటియేట్ అవుతున్నది అనేసి, మనం సిబ్బంది సరిగ్గా చేయట్లేదని, లేదా బయట గొడవ అవుతుందనో, లేదా అవతల పార్టీ వాళ్ళు ఏ రకమైన కంప్లైంట్ వారు ఇచ్చినా అది మీరు తీసుకున్న వాళ్ళకి అక్నాలజ్మెంట్ ఇవ్వాలి యాక్చువల్గాను. అలాంటి సీరియస్ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే అవి దాని తాలూకు వివరాలు కూడా మీరు అక్కడ రాయాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ బయట శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి కేసులు నమోదు ఉంటే ఆ సందర్భం రాయండి, నంబర్ అయ్యండి. 26 రిపోర్ట్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ కమిటెడ్ ఇఫ్ ఎనీ అట్ ది పోలింగ్ స్టేషన్లో మన సిబ్బంది పొరపాటున ఏదైనా మాక్ పోల్ చేసిన తర్వాత డేటా క్లియర్ చేయలేదు, మాక్ పోల్ చేసిన తర్వాత స్లిప్స్ అందులో ఉంచేసారు కొన్ని పొరపాటున, అటువంటివి ఏమైనా మనం జరిగేటువంటి పొరపాట్లు రాంగ్ రిపోర్టింగ్ అలాంటివి ఏమైనా ఐడెంటిఫై చేస్తుంటే 26 కాలంలో రాయాలి. 27 వెదర్ ది డిక్లరేషన్స్ హ్యావ్ బీన్ మేడ్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది పోల్ అండ్ ఇఫ్ నెసెసరీ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ పోల్ వెన్ ఏ న్యూ ఓటింగ్ మెషిన్ ఇస్ యూజ్డ్ అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది పోల్ యాజ్ నెసెసరీ. 27వ కాలం డిక్లరేషన్ ఉంటాయి మనకి. పీఓస్ డిక్లరేషన్ ఉంటుంది బిఫోర్ పోల్, బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది పోల్ డిక్లరేషన్ పూర్తి చేశారా? ఎస్. 2 డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ పోల్ అంటే ఏదైనా పోల్ జరుగుతున్న సమయంలో మిషన్ మార్చవలసిన పరిస్థితి టోటల్ గా, లేదు వీవీప్యాట్ ఒకటే మార్చవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనం అప్పుడు కూడా మళ్ళీ మనం ఇంకో డిక్లరేషన్ ఇస్తాం, అది డిక్లరేషన్ చేశారా అంటే కొత్త ఓటింగ్ మెషిన్ ఏదైనా మనం ఇన్స్టాల్ చేసినప్పుడు. ఎండ్ ఆఫ్ ది పోల్ డిక్లరేషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది పోల్ చివరిన డిక్లరేషన్ ఇవ్వాలి. మనం సీల్స్ కరెక్ట్గానే వేసామని, క్లోజ్ బటన్ నొక్కామని, ఇలాంటివి మనకి సర్టిఫికెట్లు ఉంటాయి. ఆ సర్టిఫికెట్లు మనం ఇచ్చామా లేదా, డిక్లరేషన్స్ ఇచ్చామా లేదా, ఇది 27వ కాలంలో రాయాలి. ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. ఇది లోక్సభకి అసెంబ్లీకి విడివిడిగా తయారు చేయాలి. ఎందుకు? ఓటింగ్ మెషిన్ వేరు, వీటి ఓటింగ్ మెషిన్స్ ఈవీఎం మెషిన్స్ నెంబర్లు వేరు కాబట్టి మిగిలిన సంఘటనలన్నీ దాదాపుగా ఒకేలాగా ఉన్నా, ఉండకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి ఉన్నా, వీటికి మాత్రం పీఓస్ డైరీ రెండింటికి 2 కాపీలు సపరేట్ గా తయారు చేయాలి.